రైట్ గైస్. సో 2026లో ఏఐ అనేది ఆప్షనల్ కాదండి. ఏఐ ఇస్ మ్యాండేటరీ. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఒక స్టూడెంట్ అయినా సరే, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సరే, ఒక బిజినెస్ ఓనర్ అయినా సరే, ఒక హౌస్ వైఫ్ ఫ్రీలాన్సింగ్ కోసం అయినా సరే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కదండి, అవునా కదా? యంగ్స్టర్స్ నుంచి హౌస్ వైఫ్స్ వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ ఎట్లా వాడాలో నేర్చుకున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుండే కదండి, దాని ఏ విధంగా వాడాలన్నది. సో అదే విధంగా డౌన్ ద లైన్ 2 to 3 years లా ఏఐ వాడడం రాకపోతే, ఇప్పుడు వాట్సాప్ రానోళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారో ఏఐ రానోళ్ళు అట్లా ఇబ్బంది పడతారు అన్నమాట. అంటే ఒక పని చేయాలి, దానికి నువ్వు గంట సేపు టైం పడుతున్నావు, వేరే వాడు 1 minute చేస్తాడు, హీఈస్ ద విన్నర్. కాబట్టి ఏ నేర్చుకున్నవాడు మనల్ని రీప్లేస్ చేస్తున్నాడు అనమాట. ఈరోజు ప్రాక్టికల్గా నేను కొంచెం వర్క్ చేసి చూపిస్తాను, నేను నాకు ఏ విధంగా ఏను వాడుకుంటున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈరోజు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో సో ఐ షో యూ దాట్ యాజ్ వెల్. ODMT అకాడమీలో 12 hours కంటెంట్ గూగుల్ యాడ్స్ గురించి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ కావాలి అంటే ఇప్పుడు ఈ టైటిల్ ఇవ్వాలండి, ఇది SEO పరంగా బాగా పనికొస్తుంది. తర్వాత ఈ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇంత డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఓకే. తర్వాత ఈ థంబ్నెయిల్ ఇవ్వాలి, ఇక్కడ కనిపిస్తున్న థంబ్నెయిల్ ఇవ్వాలి. ఇది రాయాలంటే నిజం చెప్తున్నా, ఒకప్పుడు మినిమం 1 hour పడుతుండండి, 1 hour పడుతుండే పక్క. ఎందుకంటే ఈ టైటిల్స్ రాయాలంటే నువ్వు SEO పరంగా ప్రాపర్గా రీసెర్చ్ చేసి రాయాలి ఈ డిస్క్రిప్షన్. అండ్ ఈ థంబ్నెయిల్ చేయడానికి నువ్వు క్యాన్వాకి వెళ్తే మినిమం 15 నిమిషాలు సమయం పడుతుంది. నేను ఇదంతా 2 minutes లో చేశాను అంతే, లెస్ దాన్ 2 minutes లో చేసిన వర్క్ ఇది, ఓకే. దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. దీనికోసం నేను ఏం చేశాను చూడండి. ఫస్ట్ ChatGPTకి వెళ్ళాను. ChatGPTకి వెళ్ళి ఇగో గివ్ మీ థంబ్నెయిల్ ఫర్ దిస్, ఈ టైటిల్కి నాకు థంబ్నెయిల్ ఇవ్వమంటే ఇచ్చేసింది ఆల్రెడీ, బికాస్ ఇట్స్ బీన్ ట్రైన్డ్. ముందే ట్రైనర్ ఇమేజ్ ఇచ్చాను, తర్వాత ఆటోమేటిక్గా తీసుకుని చాలా నీట్ థంబ్నెయిల్ అనమాట, మంచిగా సెల్ అవుతుంది, క్లమ్జీ లేకుండా ఆన్ టు ద పాయింట్. తర్వాత ఇది ChatGPT. క్లాడ్కి వెళ్ళానండి. క్లాడ్లో టైటిల్ డిస్క్రిప్షన్ కావాలి కదా, ఇక్కడ సిచ్యువేషన్ చెప్పాను. ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్స్ వీడియో ఉంది పోయి నాకు ఇట్లా 12 hours వీడియో అప్లోడ్ చేస్తున్నాను, దానికి ప్రాపర్ టైటిల్ SEO పరంగా టాప్లో రావాలి, నేను అట్లా చేసి ఇవ్వని చెప్పాను. అది రీసెర్చ్ చేసుకొని చెప్పేసి చూడండి, గ్రేట్ టైమింగ్ ఫర్ దిస్ వన్ సుభాష్ అని చెప్పేసి, ఇది ఎందుకు పనిచేస్తుంది అని కూడా చెప్పాడు. సిగ్నల్ ఫ్రెష్నెస్ అండ్ ఆల్టర్నేట్ కూడా ఇచ్చాడు, ఇంకో డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు, మొత్తం తెలుగు ఇంగ్లీష్ మిక్స్ ట్యాగ్స్ కూడా ఇచ్చాడు. కాపీ పేస్ట్ చేయడమే. కాకపోతే ఈ LLM మోడల్స్ ఆల్రెడీ బాగా పనిచేస్తాయి, కానీ మనం దాన్ని గైడ్ చేయాలి. ఇట్ హ్యాస్ అ టాలెంట్, కానీ నువ్వు దాంతో పని చేయించుకోవడం రాకపోతే కరెక్ట్ కాదు. అందుకే కొందరికి ఇచ్చే ప్రాంప్ట్ రిజల్ట్స్ ఒకలాగా వస్తుంటే కొందరికి వేరేలాగా ఉంటుంది అనమాట, ఓకే. యూ షుడ్ బి బెస్ట్. క్లాడ్లో నేను టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ చేశాను, తర్వాత ChatGPTలో థంబ్నెయిల్ క్రియేట్ చేశాను, ఎవ్రీథింగ్ వచ్చేసి అప్లోడ్ చేశాను, వీడియోకు వ్యూస్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. ఇదే విధంగా నేను లాస్ట్ 2 months నుంచి ఈ ఛానల్ స్టార్ట్ చేసి, ఎప్పుడు చూడండి మీరు, ఈ కంప్లీట్ ఛానల్ మొత్తం నేను AI ద్వారా చేసింది. ఇక కంటెంట్ మాత్రం మేము జనరేట్ చేసాము. June 11th అండి, ఈరోజు August, అంటే 2 months దాటిపోయి 9 days, అంటే 60 + 9 70 days లోపట్నే, ఎంతో లోపట్నే 1600 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. మొనటైజేషన్ కూడా యాడ్ అయిపోయిందండి, దట్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ మీరు చూస్తే 1638 సబ్స్క్రైబర్స్, అనలిటిక్స్ వస్తే 2 days బ్యాకే స్టార్ట్ అయిందండి రెవెన్యూ రావడం. ఇగో ది రియల్ మనీ. దీనికి గాను ఎస్ హార్డ్ వర్క్ చేయాలి, ఈజీగా ఏది రాదు. ఇఫ్ యూ సీ హౌ మచ్ కంటెంట్, ఇక ఇవన్నీ వీడియోస్ కంటెంట్ జనరేట్ చేసి పబ్లిష్ చేసాం. ఇందులో ఒకప్పుడు అయితే ఇది చాలా టైం పడుతుందండి, కనీసం 5 నెలలు 6 నెలలు పడుతుంది కంటెంట్ చేయడానికి. ఇప్పుడు లెస్ దాన్ అంటే 4 months ఆఫ్ టైం సేవ్ అయిపోయింది మనకు, చాలా ఇంపార్టెంట్. 2 months లో AdSense అప్రూవ్ అవడం అంత ఈజీ కాదు. ఇది యూట్యూబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు అనమాట. ఇవి వీడియో సెక్షన్, ఇవి షార్ట్ సెక్షన్. ఈ షార్ట్ సెక్షన్స్ మొత్తం ఏఐతో చేసిన వీడియోలు, ఇవన్నీ ఏఐతో చేసిన వీడియోలు. చూడండి వ్యూస్ వస్తున్నాయి 90, 461, 169, 399, 389. ఒక చిన్న ఛానల్కి దట్స్ గుడ్. తర్వాత లైవ్ చేశాను మళ్ళీ, ఇవన్నీ లైవ్స్ మళ్ళీ. తర్వాత స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు ప్లేలిస్ట్, ఇవన్నీ అన్నిటికి కూడా నేను LLM మోడల్స్ హెల్ప్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడే పోస్ట్ పెట్టాను, ChatGPTలో ఇమేజ్ క్రియేట్ చేసి ఈ పోస్ట్ పెట్టాను అనమాట.
సో ఈ కంప్లీట్ ఛానల్ నేను ఏ ద్వారానే బిల్డప్ చేశాను. ఇలాంటి ఛానల్స్ ఇంకా చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మొనటైజేషన్ వస్తుంది, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తుంది, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ కూడా ఉంటుంది. మీకు మళ్ళీ నేను స్టే విత్ ద ఛానల్ 2 to 3 months తర్వాత రెవెన్యూ చూపిస్తాను ఎంత జనరేట్ చేస్తున్నాను అది. మన ఎగ్జిస్టింగ్ ఛానల్ మీరు చూస్తే ద మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ODMT విచ్ హ్యాస్ 3 lakhs followers. ఇంకా స్పిరిచువల్ ఛానల్స్ కూడా చేయొచ్చండి. దేవుళ్ళకి సంబంధించిన ఛానల్స్ కూడా మనం చేయొచ్చు AI తోటి. పాటలు చేయొచ్చు. విల్ గో త్రూ దట్ 1 by 1. చూడండి, ఇది 3 lakhs followers ఉన్న ఛానల్ 3 years అయింది పెట్టేసి. ఇందులో మనము ఇనిషియల్ గా మాన్యువల్ గా చేసాము. ఇప్పుడు AI వచ్చిన తర్వాత AI హెల్ప్ తీసుకొని ఫాస్ట్ గా చేస్తున్నాం వర్క్. ఇక్కడ చూస్తే రెవెన్యూ చూడండి, ఇది ఎగ్జిస్టింగ్ వన్, ఇది అయిపోయింది. ఇంకా దీనికి రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ వీఆర్ గెటింగ్ అరౌండ్ $300 అండి. $300 అంటే క్లోజ్ టు 28,000 to 30,000 రూపీస్. ఇది లాస్ట్ 28 days లో జనరేట్ చేసిన ఇన్కమ్ అనమాట. అంటే మనం చేసిన ఎగ్జిస్టింగ్ కంటెంట్ కు నెలకు 30,000 వస్తే ఇట్స్ వెరీ గుడ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇది 30,000 నుంచి 40,000 అవుతుంది, 50,000 అవుతుంది, ఓసారి ₹1,00,000 పైన కూడా వస్తుంది అనమాట. ఎంతో మంది క్రియేటర్స్ ₹1,00,000 సంపాదిస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మనం కూడా వీడియోస్ చేద్దాము, డబ్బులు సంపాదించాము అనుకుంటారు. ఇక్కడ డబ్బులు తర్వాత విషయం. అవతలి వ్యక్తికి ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నువ్వు సొల్యూషన్ ఏ విధంగా ఇస్తున్నావు, అది ఎప్పుడైతే చేస్తావో యూ విల్ బి గెటింగ్ మనీ. అసలు దట్ యు ఆర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. నువ్వు డబ్బులు సంపాదించడం నీ ఓన్ ఉద్దేశమే, కానీ డబ్బులుగా రావు. ఎండ్ యూజర్కి ఏం ప్రాబ్లం ఉంది, ఆయనకు ఒక విల్లా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఉంది, ఒక ఓపెన్ ప్లాట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఉంది. ₹1,00,00,000 ఉన్నాయి, ఒక మంచి ఓపెన్ ప్లాట్ కొనాలంది, కానీ ట్రస్ట్ లేదు. ఎవరిని కొనాలి, మోసం చేస్తారు. ఆ ట్రస్ట్ ఈ ఛానల్ ద్వారా నువ్వు క్రియేట్ చేసినావు అనుకో, దే విల్ బై విత్ యూ. బీయింగ్ ఏజెంట్ మీకు ₹1,00,000 2,00,000 కమిషన్స్. 10 కోట్లు ఉన్నాయి, ఒక మంచి విల్లా కొనాలనుకో, ట్రస్ట్ ఇష్యూస్. నువ్వు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ముందుకు వచ్చి కంటెంట్ క్రియేట్ చేసి ఆ ట్రస్ట్ క్రియేట్ చేసినావు అనుకో, పీపుల్ బై ఫ్రమ్ యూ. దానికి నీకు దాదాపు కనీసం 5,00,000 నుంచి 6,00,000 కమిషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి కంటెంట్ ఎట్లా ప్లాన్ చేయాలి, నువ్వు కెమెరా ముందుకు ఎట్లా రావాలి, కెమెరా ముందుకు వస్తే మంచిది, కెమెరా ముందు రాకపోయినా కూడా కంటెంట్ ఏ విధంగా చేయాలన్నది you'll be learning the AI class. In our upcoming sessions, you'll be learning that. Right. And ChatGPT ని ఇంకా ఘోరంగా ఎట్లా వాడుతుందో చూడండి మీరు. బికాస్ ఎవ్రీ బిజినెస్ హ్యావ్ టు పే ద GST. కాబట్టి నేను ఈరోజు GST పే చేశాను. GST పే చేయాలంటే లెక్కలు చేయాలి. బట్ నేను CA కాదు, CA వాళ్ళు చేసుకుంటారు. కానీ CA చేసి మనం డబుల్ చెక్ చేయాలి కదా, ఇది కరెక్టా కాదా ఏందనేది. చూడండి ఏ విధంగా చేశాను అంటే ChatGPT క్లాడ్ ఏం చేస్తుంది చూడండి. ఇక్కడ నేను నా స్టేట్మెంట్ పంపించాను, నా జూలై మంత్ ట్రాన్సాక్షన్ మొత్తం స్టేట్మెంట్ పంపిస్తే మీకు కనిపిస్తుందా అండి, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కెన్ యూ ఏబుల్ టు సీ దీస్ నంబర్స్? ఎస్, జీవన్ వెంకట్ గారు కనిపిస్తుందా స్క్రీన్? అయితే చూడండి, నేను మొత్తం ట్రాన్సాక్షన్ పంపించి చెప్పేసి నా టోటల్ ఎంత క్రెడిట్ అయిందంటే 17 lakhs క్రెడిట్ అయింది. మరి 17 lakhs క్రెడిట్ అయితే ఇందులో నేను GST ఎంత కట్టాలి అంటే స్టూడెంట్స్ GSTతో పాటే కడుతున్నారు అనమాట. అప్పుడు చెప్పింది ఇందులో నీకు 14 lakhs నీ అమౌంట్, ఈ అమౌంట్ వచ్చేసి GST అమౌంట్ 2,57,000 నువ్వు GST కట్టాలి అని చెప్పింది. ఓకే మంచిదే, ఇక్కడ క్లియర్ క్యాల్కులేట్ చెప్పింది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది చెప్పేసింది. అయితే GST ఇన్పుట్ కూడా ఉంటుంది అనమాట, మనం వేరే వాళ్ళకి పే చేస్తే చెప్పాను 95,000 నాకు GST ఇన్పుట్ ఉంది బై, ఫైనల్ క్యాల్కులేట్ చేయాలంటే లాస్ట్ చెప్పేసింది 1,71,000 నువ్వు GST కట్టేసేయాలి. కట్టేసేసిన CAకు స్క్రీన్ షాట్ పంపించిన. సో నాట్ ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ అనమాట, మన డైలీ లైఫ్ లో ఎనీథింగ్ యూ ఆస్క్ ఇట్ విల్ గివ్ యూ. ఇక్కడ చూడండి, ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేయమని చెప్పాను. ఇది ల్యాండింగ్ పేజ్ తయారు చేసింది. కోడ్ నాకు నువ్వు రియల్ ఎస్టేట్ అనుకో, నాకు రియల్ ఎస్టేట్ సంబంధించిన ల్యాండింగ్ పేజ్ కాబట్టి చేస్తుంది. ఇప్పుడు నేను ఏఐకి సంబంధించిన వెబ్సైట్ చేయమని ఎంత బాగా చేసింది చూడండి, ఇట్స్ గుడ్. ఇదిగోండి, less than 2 minutes లో చేసింది ఇది. దీనికి గాను దానికి కోడ్ ఉంటుంది, బట్ మనం ఇదంతా కోడ్. ఈ కోడ్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అది రాస్తుంది అంతే. అది ఇన్ ద కోడ్స్ యూ విల్ బి లెర్నింగ్ హౌ టు క్రియేట్ సచ్ బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజెస్. ఇలా చేయడం వల్ల మీరు క్లయింట్కి సర్వ్ చేయొచ్చు, క్లయింట్కి చేయడం వల్ల హీల్ పే యూ మనీ. ఒకవేళ మీ బిజినెస్ ఉంటే మీ బిజినెస్ మీరే చేసుకోండి, లేదంటే యూ కెన్ వర్క్ ఫర్ అదర్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే, సో ఇన్ సచ్ వే
you can create images, videos. Let me open one of my file and do just a minute. Yeah. ఇమేజెస్ ఎట్లా చేయాలి, వీడియోస్ ఎట్లా చేయాలి, ఆడియో ఎట్లా చేయాలి, మ్యూజిక్ ఎట్లా చేయాలి, వెబ్సైట్ అండ్ యాప్స్ ఎట్లా చేయాలి, ఆటోమేషన్ ఎట్లా చేయాలన్నది క్లియర్గా నేర్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఎంతో మంది చేస్తున్నారు, ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకో అంటారు, కానీ కాపీ చేయడం వల్ల మనం నేర్చుకోలేము. ఆ రియల్గా ఆ ప్రాంప్ట్ మనం జనరేట్ చేయాలి. కాబట్టి ఎల్ఎల్ఎం మోడల్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, తర్వాత కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి, ఫౌండేషన్ నుంచి నేర్పించి మీ అంతకు మీరే ప్రాంప్ట్ జనరేట్ చేసేటట్టు మీకు చేస్తాను అనమాట. ఓకే, ఇమేజెస్ ఇప్పుడు చూపించాను, అడిగినా కూడా మనకి ఇమేజ్ వచ్చింది, వీడియోస్ కూడా వస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ ఐ విల్ గివ్ ఫర్ యూ. సో జీవన్ గారి లేదంటే వెంకట సుబ్రహ్మణ్యం గారి ఒక క్వశ్చన్ అడగండి, యూ వాంట్ టు క్రియేట్ ఎన్ ఇమేజ్, ఎనీ కాంటెక్స్ట్ అడగండి, నేను మీ కళ్ళ ముందు నేను ఇమేజ్ చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టు అడగండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ యాజ్ అ క్రియేటివ్ యాజ్ వెల్. ఎనీవన్, బోత్ ఆఫ్ యూ. జీవన్ గారు మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అడగండి రిగార్డింగ్ యువర్ బిజినెస్. హోటల్ బిజినెస్ గురించి ఒక ఇమేజ్ వీడియో. హోటల్ బిజినెస్ అంటే మార్కెటింగ్ కోసం. మార్కెటింగ్ కోసం మీది ఒక హోటల్ ఉంది, మీ హోటల్ మీరు ప్రమోట్ చేసుకోవాలి, అంతేనా? హోటల్, ఎయిర్ హోటల్. ఏం హోటల్ అండి? ఎయిర్ హోటల్. ఎయిర్ హోటలా? యా, హోటల్ ఎయిర్ హోటల్. దాని పేరా? ఓకే, ఒకసారి చాట్ లో పెట్టండి దాని పేరు, నేను రాస్తా. సుబ్రహ్మణ్యం గారు మీకేమైనా ఉందా రిక్వైర్మెంట్? అడగండి. మీకు ఇక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకుని అడగండి, పర్లేదు, ఎందుకంటే ఎంగేజింగ్ గా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జీవన్ గారు అడిగారు కదా, జీవన్ గారి కోసం నేను ఒకటి చేస్తున్నటువంటి హోటల్ కి సంబంధించిన బిజినెస్ టైప్ చేస్తున్నారా జీవన్ గారు? హోటల్ AEROTEL. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, చాట్ జీపీటీకి వెళ్తున్నా నేను. ఈస్ ద నేమ్ ఆఫ్ ద hotel. So one of my client has this hotel business and he want to promote this business. This is based in Hyderabad. So I want to make a creative matching for Instagram and promoting his hotel business. Okay. This is a good hotel where people can dine in, take away. All Indian and Western cuisines are available. Okay. So give me a nice poster for this. అయితే ఒకప్పుడు ఏమైతుందంటే ఇది నీ అంతకు నువ్వే క్యాన్వాలోకి వెళ్ళి లోగో యాడ్ చేసి డిజైన్స్ అన్ని యాడ్ చేసి చేయాలన్నమాట. ఇక్కడ అట్లా లేదండి, ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఇప్పుడు నేనేం చేశాను, దానికి ప్రాంప్ట్ ఇచ్చాను, గైడ్ చేశాను. ఓకే, ఈ హోటల్ పేరు ఇది, నాకు ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పోస్టర్ కావాలి, అండ్ వాట్ ఈస్ దిస్ హోటల్ అబౌట్. క్లయింట్ వచ్చినప్పుడు క్లయింట్ని అడుగుతాం క్లియర్గా, చెప్పండి మీ హోటల్ గురించి, అన్ని తీసుకున్న తర్వాత ఇన్పుట్స్ ఇస్తాం. ఇప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇమేజ్. ఇదే ఇమేజ్ నేను జెమినైలో క్రియేట్ చేస్తా. రెండింటికి డిఫరెన్స్ చూడండి మీరు. నీకు జెమినై అనేది అంత బాగా చేయదండి. జెమినై ఈస్ నాట్ మెంట్ ఫర్ ఇమేజెస్, దట్ ఈస్ గుడ్ ఫర్ వీడియోస్. దాంతో వీడియో చేసి చూపిస్తా, చాట్ జీపీటీ తోటి ఇమేజ్ చేసి చూపిస్తా. రైట్, అంత లోపల చూద్దాం ఎంతవరకు వచ్చిందో. స్టిల్ ఇట్స్ వర్కింగ్ ఆన్ ఇట్. జెమినై టైం తీసుకుంటుంది కానీ బాగా చేస్తుంది. చాట్ జీపీటీ, జెమినై ఏమో ఫాస్ట్ చేస్తుంది కానీ అంత గ్రేట్గా ఏం చేయదు. చలో, ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను మీ జెమినైలో అండి. యూ బి లెర్నింగ్ ఇన్ ద కోర్స్ ఏ పనికి ఏ టూల్ వాడాలన్నది కూడా మీకు నేర్పిస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఈ వీడియో, ఈ 12 గంటల వీడియోకి టైం స్టాంప్స్ అంట అనమాట. టైం స్టాంప్ అంటే
ఏ టాపిక్ ఏ టైంలో చెప్తున్నా అని, అది కూడా అదే ట్రైన్ చేసింది. ఒకప్పుడు నిజం చెప్తున్నా, ఇది 12 గంటల వీడియో అంటే ఎడిటర్ కనీసం గంట సేపన స్పెండ్ చేసి రాసుకోవాలి. 1 minute వచ్చింది నాకు, ఇది జస్ట్ 1 minute వచ్చింది. ఆయన మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది అని. ఇది ఆటోమేటిక్ వచ్చింది. సో ఇట్స్ సేవింగ్ టైం. చూడండి, మీ ఏ హోటల్కి సంబంధించిన జెమినైలో వచ్చిన పోస్టర్ చూడండి ఎట్లా ఉంది, దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఇది బాగాలేదు, అబ్వియస్ గా బాగాలేదు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది కాబట్టి ఓకే, బట్ దిస్ ఈస్ నాట్ ద వే యూ ప్రమోట్ యువర్ ప్రోడక్ట్. అథెంటిక్ ఇండియన్ డిలైట్స్, గ్లోబల్ వెస్టర్న్ ఫేవరెట్స్, డైన్ ఇన్ అండ్ టేక్ అవే, మోడర్న్ కజిన్. ఆ తర్వాత ఈ నంబర్స్ అనేది బై డిఫాల్ట్ తీసుకుందండి. మనం ట్రైన్ చేసి ఇది కాదు మనకు వేరేది కావాలని మళ్ళీ అడిగితే వచ్చేస్తుంది. బట్ చాట్ జీపీటీలో చూద్దాం ఏది బాగుందండి. విచ్ వన్ యూ లైక్ ఇట్? చాట్ జీపీటీ పర్ఫెక్ట్ ఇచ్చింది కదా. ఏ హోటల్ అని ఒక లోగో తయారు చేసుకుంది, డైనింగ్ అండ్ టేక్ అవే, కలర్ చూడండి. తర్వాత అందులోకి సంబంధించిన ఫుడ్ కూడా ఇండియన్ అండ్ వెస్టర్న్ సంబంధించి మొత్తం ఫుడ్ కూడా జనరేట్ చేసింది అనమాట. అంటే యూ షుడ్ నో విచ్ టూల్ టు యూస్. టూల్ ఫైండ్ అవుట్ చేసినాక దాన్ని ఏ విధంగా క్వశ్చన్ అడితే బాగుంటుంది అని కూడా నేర్చుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు వీడియో చేస్తే చూడు, దీనిపైన ఒక వీడియో చేద్దాం, ప్రమోషనల్ వీడియో. I want to promote the same hotel. I'll be using Gemini to get the video. Give me proper prompt so that I should get the video of this. In this video, we should showcase the hotel ambience. People are already at the table and they're enjoying their meals and everything. Okay? Give me perfect prompt so that I can make a video on Gemini. చాట్ జీపీటీ వీడియోస్ ప్రొడ్యూస్ చేయదండి. వీళ్ళకి సోరా అని ఒక టెక్నాలజీ ఉండే, బట్ ఇప్పుడు అది లేదు. కాబట్టి ఇక్కడ ప్రాంప్ట్ తీసుకోవాలి, ఈ ప్రాంప్ట్ ని జెమినీలో వాడి వీడియో తయారు చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఓకే, క్రియేట్ 15 seconds సినిమాటిక్ ప్రమోషనల్ వీడియో అని చెప్పింది, కానీ వీ కాంట్ క్రియేట్ 15 seconds వీడియో అనమాట. 10 seconds మనం చేయగలుగుతాం. జెమినీలో లిమిట్ అంతే. బట్ స్టిల్ ఇది ఉన్నట్టు తీసుకొని అక్కడ పబ్లిష్ చేద్దాం, చూద్దాం ఏ విధంగా వస్తుందో అవుట్పుట్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్, న్యూ చాట్, ఇక్కడ వీడియో తయారు చేస్తున్నా, పబ్లిష్. ఇప్పుడు ఇది వీడియో తయారు చేస్తుందండి. అండ్ ఇది కానీ కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెమినీ ఫ్లో అంట. ఈ లాస్ట్ బ్యాచ్ ఆల్రెడీ నడుస్తుంది, స్టూడెంట్స్ కి ఫుల్ వీడియోస్ చేస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోకి ఆటోమేటిక్గా వీడియో తీసుకుంటుంది, బట్ యు ఆర్ ద ఓనర్. నువ్వు మాట్లాడాలి, నువ్వే వచ్చి మాట్లాడాలి. అంటే ఏం చేస్తాం చూడు. ఓకే, ఇక్కడ అవతార్ అంటారు. అంటే నువ్వు ప్రతిసారి కెమెరా ముందుకు రానికి నీకు టైం లేదనుకో, యూ కెన్ యూజ్ యువర్ అవతార్. ఇక్కడ చూడండి, నిన్న ఒక క్లోదింగ్ బ్రాండ్కి సంబంధించి నేను మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ప్రమోట్ చేయించాను. అదే గోవాలో ఉన్నట్టు కూడా ప్రమోట్ చేశాను. ఇట్స్ అప్ టు యువర్ క్రియేటివిటీ. ఓకే, అడుగుతున్నా, I'm using Flow and I'm using my avatar. Assume that me promoting that hotel. Okay, I want to make a 10 seconds video. Give me perfect prompt over there so that I'll be using it in the Flow. దేనికైనా ChatGPT ఇంపార్టెంట్. అండ్ అంత లోపల ఇది చేసిందేమో చూద్దాం, ఇంకా వర్క్ అవుతుంది. ఎందుకంటే వీడియోస్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఫ్లో వచ్చిందంటే మనకు నేను ఆ హోటల్ నేను ప్రమోట్ చేస్తున్నట్టు ఒక వీడియో తయారు చేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఇక వీడియో వచ్చిందండి. మీకు సౌండ్ వినిపించదు, కనిపిస్తుందా అండి ఈ వీడియో హోటల్లో ఉన్నట్టు? కనిపిస్తుంది. ఐఎమ్ ప్లేయింగ్ ఇట్, మీకు సౌండ్ వినిపించదు, బట్ నాకు వినిపిస్తుంది. జస్ట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇట్. ఎలా ఉందండి? కొద్దిసేపట్లో అయినా మంచిగా చేసింది కదా అది. Again, I'm playing here. ఒకప్పుడు ఇది చేయాలంటే మినిమం 1 hour పని, 1 hour పని అయినా కూడా అంత పర్ఫెక్ట్ గా రాదండి. ఇంకా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇది ఇంకా బెస్ట్ వస్తుంది. చూడండి, యు ఆర్ ఓనర్. ఇప్పుడు లలితా జ్యువెలర్స్ కి ఆ కంపెనీ ఓనరే
బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. అదేవిధంగా అందరు చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సమయం కానీ, రెడీ కావడం కానీ, కెమెరా ఫియర్ కానీ ఉండొచ్చు. అవన్నీ తీసేయచ్చండి. ఒక్కసారి అవతార్ క్రియేట్ చేస్తే ఇక నువ్వు సముద్రం దగ్గర ఉన్నట్టు, ఒక బిల్డింగ్ దగ్గర ఉన్నట్టు, హిమాలయాలు ఉన్నట్టు ఏడనైనా చేయొచ్చు. ఐ ప్లే దిస్ వీడియో, యూ విల్ అండర్స్టాండ్. టేకింగ్ టైం. సో మొత్తానికి వచ్చేసింది ప్లే. ఇది కూడా సౌండ్ రాదు, ఐ జస్ట్ ప్లే. ఎట్లుందండి ఇది? మంచిగా సార్ ఇది వీడియో క్లియర్ గా కెమెరా ముందుకు వచ్చి హైదరాబాద్ లో మంచి ఫుడ్ తినాలనుకుంటే ఏ హోటల్ కి రాండి అని మాట్లాడుతుంది. నీ అవతార్ మాట్లాడుతుంది క్లియర్ గా. బ్యాక్ డ్రాప్ లో హోటల్ వాళ్ళు సర్వ్ చేస్తున్నట్టు, తింటున్నట్టు. ఇది 10 seconds వీడియో అండి. దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్ అడిగి ఒక 5-6 సీన్లు యాడ్ చేసి దీని ఒక 1 minute కానీ 2 minute వీడియో చేసేసి పబ్లిష్ చేస్తాం. వెదర్ యూ వాంట్ ఆ వర్టికల్, హారిజాంటల్, వాట్ ఆర్ యూ వాంట్, యూ కెన్ డూ ఇట్ అన్నమాట. ఈజీనే కదా. ఒకప్పుడు మీరు అనుకున్నారా ఒక 5 years బ్యాక్ ఇలాంటి వీడియోస్ మనం చేయొచ్చు అని ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? నో కదండి. యా రైట్. సో ఇమేజ్ అయిపోయింది, వీడియో అయిపోయిందండి. నౌ ఐ విల్ షో యూ మ్యూజిక్. మ్యూజిక్ కూడా ఏ విధంగా చేయొచ్చు నేను చూపిస్తాను. సో స్టూడెంట్స్ కి సునో యాప్ అని నేర్పించాము. సో వాళ్ళకు కొన్ని సాంగ్స్ నేను ప్లే చేసి చూపించాను రీసెంట్గా. ఇవన్నీ రక్షాబంధన్కి సంబంధించి ఒక హౌస్ వైఫ్ కష్టాలు పడుతుంటే వాళ్ళ కోసం ఎట్లా అని లిరిక్స్ తో సహా చేసి చూపించాం అనమాట. అండ్ ఇది మనం ప్రస్తుతానికి ప్రొడ్యూస్ చేసి, ఇది ఒక మన ఛానల్, యూట్యూబ్ లో ఛానల్ ఉన్నట్టే సున్నలో కూడా ఛానల్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఒక దేవుడు సాంగ్ చేశాను, ఒకసారి వినండి. ఇది కంప్లీట్ ఏ ద్వారా చేసింది. ఇదంతా లిరిక్స్ చూడండి. హిందీలో కూడా లిరిక్స్ జనరేట్ చేసిన, మనకు అంత రాయడానికి రాకపోయినా జనరేట్ చేశాను అనమాట. ఓకే, ఐమ్ ప్లేయింగ్ దిస్. మీకు సౌండ్ వస్తుందో లేదో చెప్పండి వెన్ ఐమ్ ప్లేయింగ్. సౌండ్ వస్తుందా అండి జీవన్ గారు? ఎస్ ఎస్ వస్తుంది సార్. యా వినండి ఒకసారి. राम नाम मेरी सांस, जय श्री राम, जय श्री राम, मेरे प्रभु श्री राम, जय जय श्री राम. प्रभु तेरा ही दास कहलाऊं, तेरे चरणों की धूल बनूं, बस तेरा नाम ही गाऊं. अयोध्या के दीपक तुम हो, धरती के तेरी भक्ति में ही राम मिलता मुझको संसार. राम 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 मेरी सांसों में राम, तेरे चरणों में जीवन मेरा. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, तेरा नाम ही मेरा धाम. జీవన్ గారు ఎలా ఉంది? గుడ్ సార్. కంప్లీట్ ఏఐ తోటి ఎంత బాగా లిరిక్స్ తీసుకుంది చూడండి. మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ, ఆ కవర్ పిక్ కానీ
ఎవ్రీథింగ్ ఏఐ చేసిందే. ఈ విధంగా నేను ఒక్కొక్క దానికి ఒకటి స్పిరిచువల్ సాంగ్ చేశాను, ఓకే, హౌస్ వైఫ్స్ గురించి చేశాను, బర్త్డే సాంగ్ చేశాను, దిస్ ఆల్ ద సాంగ్స్, మదర్ మీద సాంగ్ చేశాను. మీరు ఓడిఎంటి మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే డౌన్ చేస్తే ఈ సాంగ్స్ అని కూడా నేను పెట్టాను అనమాట. దీనివల్ల లాభం ఏంటి అంటే, ఎవరైనా ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలనుకుంటే క్లయింట్స్ అడుగుతారు మాకు మ్యూజిక్ కూడా కావాలంటే మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదు మన బిజినెస్ అంటే మన బిజినెస్ కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ నాట్ ఓన్లీ రీసెర్చ్, మీరు జిఎస్టీ మనం ఫైండ్ అవుట్ చేసాము, తర్వాత ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, తర్వాత వీడియోస్ జనరేట్ చేస్తుంది, మ్యూజిక్ జనరేట్ చేస్తుంది, ఏదైనా ఎక్సెల్ షీట్లో ప్రాబ్లం ఉంటే అది ఫిక్స్ చేస్తుంది, నీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అడిగితే అది కూడా చేస్తుంది. ఈ విధంగా మన పర్సనల్ ఉపయోగాన్ని కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీకు ల్యాండింగ్ పేజ్ చేయడం వల్ల మీరు క్లయింట్ సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇవే కాకుండా మీకు ఆటోమేషన్ కూడా నేర్పిస్తామండి. ఈ ఆటోమేషన్ వల్ల ఏంటంటే ఏఐలో చాలా తక్కువ మంది నేర్పిస్తారు మీకు ఆటోమేషన్. ఇది ఒక మంచి సర్వీస్ ఇవ్వచ్చు మీరు ఇఫ్ యూ గో ఫర్ ఆటోమేషన్. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ఆటోమేషన్ హియర్. ఇది కనిపిస్తుందా జీవన్ మీకు? కెన్ యు సీ ఇట్? యా. ఇది ఏంటంటే బిజినెసెస్ స్టార్టింగ్ లో మీరు వాట్సాప్ లో మీరు రిప్లై చేయొచ్చు అండి. 10 మంది, 15 మంది, 20 మంది, 100 మంది వస్తే కూడా చేయొచ్చు. కానీ ఒకటేసారి 300, 400 మంది వచ్చారు అనుకో, మీరు యాడ్ అయిపోతుంది. మీ ఎంప్లాయీస్కి ఇస్తే కూడా వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తున్నారు లేదనమాట. ఈ విధంగా ఒక సిస్టమ్ జనరేట్ చేయొచ్చు. 24 hours మీకోసం పనిచేస్తుంది ఏజెంట్. నువ్వు పడుకున్నా కూడా ఎవరైనా మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా రిప్లై ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మెసేజ్, ఇది చూస్ చేసుకుంటే ఈ మెసేజ్, ఇది చూస్ చేసుకుంటే ఈ మెసేజ్, కంప్లీట్ పేమెంట్ అయిపోతుంది, రిసిప్ట్ కూడా పంపించవచ్చు ఆయనకు. కంపెనీస్ అసలు ఏఐ ఉపయోగం మెయిన్ అంటే ఇక్కడ ఈ ఇమేజెస్ వీడియోస్ డౌన్ ద లైన్ 3 years లో ప్రతి ఒక్కరు చేస్తారండి. వాట్సాప్ వాడినట్టు అది కూడా వస్తుంది. కానీ ఒక స్కిల్ అనేది టఫెస్ట్ స్కిల్ మనం నేర్చుకోవాలి. ఈజియెస్ట్ స్కిల్ నేర్చుకుంటే నీతో పాటు వేరే వాడు నేర్చుకుంటే రీప్లేస్ కూడా చేస్తాడు అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ స్కిల్. ఆ ల్యాండింగ్ పేజ్ ఒకటి, ఈ ఆటోమేషన్ ఒకటి, ఇంకా ఎన్ని కొత్త వస్తాయని నేర్చుకున్నాం అనుకోండి, మీకు కెరియర్ మంచిగా ఉంటుంది, జాబ్ బాగుంటుంది, ఫ్రీలాన్సింగ్ బాగుంటుంది, బిజినెస్ లో కూడా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కోర్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్స్ మీరు చూస్తే ద టోటల్ ఇది 2 months కోర్స్ అండి. August 24th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఒకటే స్లాట్ 9:30 PM స్లాట్ ఉంది. 1 hour ఉంటుంది క్లాసు ఎవ్రీడే. 3 hours ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుంటే రాదు. నేను చెప్తుంటే వింటుంటే రాదు. కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీకు మినిమం 3 గంటలు అయితే ఇవ్వాలి. మొబైల్ ఉంటే కాదు, కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. మొబైల్ నేర్చుకునే కోర్స్ కాదు ఇది. ఫీజు వచ్చేసి ఇది 2 months కోసం అని 8,900 ప్లస్ GST. ఓకే, అయితే నాకు I'll explain that as well. Monday, Wednesday, Friday ఆ సెషన్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ డేస్. అంటే ఈరోజు మండే క్లాస్ చెప్పానంటే థియరీ, ట్యూస్డే మీకు ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మా ట్రైనర్ కోఆర్డినేటర్ డౌట్స్ తీసుకుంటారు సేమ్ 9:30కి. ఆ విధంగా వీక్లీ 6 days క్లాసు, సండే ఆఫ్. మీకు సెషన్ వచ్చి జూమ్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా, మీకు ఒక LMS క్రియేట్ అవుతుంది, స్టూడెంట్ పోర్టల్ ఉంటుంది. ఐ షో దట్ పోర్టల్ యాజ్ వెల్. ఇది మన పోర్టల్ అనమాట. ఇందులో మీరు రిజిస్టర్ అవుతారు. ఇందులో ఈ AI కోర్స్ వస్తుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోతారు. ఇక్కడనే రికార్డింగ్స్ కూడా సేవ్ అవుతాయి. క్లాస్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా రికార్డింగ్ సేవ్ అవుతుంది. ఏదైనా ఒక క్లాస్ మీరు మిస్ అయితే కూడా యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ ద సెషన్. డౌట్స్ ఉంటే మీకు ట్రైనర్ కోఆర్డినేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే మీరు నేర్చుకుంటుంది జనరేటివ్ ఏఐ కాదు. డిఫరెన్స్ ఏంటి అంటే, ఏఐ అంటే ఏంటంటే ఇలాంటి ChatGPT తయారు చేస్తారు వాళ్ళు డైరెక్ట్గా. మనం ChatGPT వాడడానికి కష్టాలు పడతారు, వాళ్ళు ChatGPT తయారు చేస్తారు. దానికి పైథాన్ అని, మిషన్ లెర్నింగ్ అని, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అని చాలా రావాలి, సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడం. మనకు అది అవసరం లేదు. ఉన్నదాన్ని వాడుకొని ప్రొడక్టివ్ ఎట్లా చేయాలి. అందుకే దాని పేరు జనరేటివ్ ఏఐ. చాలా మందికి తెలియదు, అందుకే చెప్తున్నాను అనమాట. సో విత్ దిస్ జనరేటివ్ ఏఐ కోర్స్ యూ కెన్ టాక్ టు ద LLM మోడల్స్, టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఇప్పుడు నేను చూపించినట్టు GST ప్రాబ్లమ్ ఉన్న అవి, ఇంకే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేస్తుంది. యూ కెన్ క్రియేట్ ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, మ్యూజిక్, వెబ్సైట్ అండ్ యాప్స్, ఆటోమేషన్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, అయితే జాబులు చేస్తా అంటే జాబులు లేవు. ఓన్లీ ఏఐ పైన జాబులు లేవు. ఇంత డెవలప్ అయినా కూడా, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో
కంపెనీస్ ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకుంటే జాబ్స్ ఉంటాయి. ఓన్లీ ఏ నేర్చుకుంటే మీరు ఏం చేయగలుగుతారంటే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, క్లయింట్స్కి ఈ ఈ సర్వీస్ ఇచ్చి మీరు డబ్బు సంపాదించవచ్చు, లేదంటే కాంటెంట్ క్రియేటర్ అయ్యవచ్చు. ఎందుకంటే నువ్వు కంటెంట్ మొత్తం ఈజీ క్రియేట్ చేయొచ్చు, ఇమేజెస్, వీడియోస్, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ చేయొచ్చు. కాబట్టి యూ కెన్ బికమ్ అ కాంటెంట్ క్రియేటర్. మెల్లమెల్లగా నీ ఫాలోవర్స్ పెరిగినట్టే ఆ ప్లాట్ఫామ్ నీకు డబ్బులు ఇస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు ప్రమోషన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అట్లా కాదు సార్ నాకు జాబ్ ఇంపార్టెంట్, ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ ఏఐ పనికి రాదు. మీరు కంపల్సరీ అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవాలి. సో ODMT. సో ఇనిషియల్గా మేము డిజిటల్ మార్కెటింగే ఉందన్నమాట. 3 months కోర్స్ ఉండే స్టార్టింగ్లో. మెల్లమెల్లగా ఏఐ డెవలప్ అయ్యే కొద్ది దాన్ని 6 months చేసినాం. అంటే ఇందులోనే 3 months కోర్స్తో పాటు ఇంటర్న్షిప్ ప్లస్ ఏఐ అనేది ఇంక్లూడ్ అయ్యింది. దీని ఫీజ్ 25,000 ప్లస్ GST. ఐ వాంట్ టు లెర్న్ ద కంప్లీట్ మార్కెటింగ్, కంప్లీట్ లీడ్ జనరేషన్ ప్లస్ ఏఐ నేర్చుకోవాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ కోర్స్. లేదు సార్ నాకు మార్కెటింగ్ ఏమొద్దు, ఓన్లీ ఏఐ కావాలంటే మాత్రం యూ కెన్ కమ్ టు అస్. ఓన్లీ ఏఐ నేర్చుకోవచ్చు. అది 8,900 ప్లస్ GST. దీనికోసం ఇంతవరకు మేము సపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేయలేదు. అందరు కూడా ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కే డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఏఐ నేర్పించింది. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్, పైలట్ బ్యాచ్. దీనికి గాను ODMT.ai అనేది డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ మీరు ఆల్రెడీ చేసి ఉండొచ్చు. వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ వెబ్సైట్ అనమాట. ఇది 8,900 ప్లస్ GST. సో దట్ ఈస్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్, సార్ నా దగ్గర డబ్బులు లేవు అంటే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కంటెంట్ అంతా ఫ్రీగా పెట్టాను నేను. మీరు ODMTకి వస్తే ODMT వీడియో సెక్షన్లో స్టూడెంట్స్కి ఏదైతే ఏఐ నేర్పించానో ఆ ఏఐ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 తర్వాత క్లాస్ 4 అయిపోయిన తర్వాత జెమినై స్టార్ట్ అయింది. జెమినై క్లాస్ 1, క్లాస్ 2 ఈ విధంగా కనీసం 30 నుంచి 40 వీడియోలు ఓన్లీ ఏఐ. మీరు ఇంకా ఈజీగా ఉండడానికి ఈ ప్లేలిస్ట్కి వెళ్తే ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ 5 వీడియోస్ ఉన్నాయి. ఈ 6 months బ్యాక్ ఓల్డ్ వీడియోస్, ఇవి దాదాపు 100 hours కంటెంట్ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. అది లేటెస్ట్ కాబట్టి ఇట్స్ బెటర్. సో అఫోర్డబుల్ కాకపోతే నేను నేర్చుకోవచ్చు. మరి ఏంటి సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నువ్వు సెల్ఫ్ లెర్నర్ అయ్యి నేను నేర్చుకుంటుంటే వీడియోస్ అన్నఫ్, కానీ డౌట్లు వస్తే ఆగిపోతున్నావు అనుకో ప్రాబ్లం అవుతుంది. సార్ నాకు సబ్జెక్ట్ కావాలి, మీ మెంటర్షిప్ కావాలి, రేపు పొద్దుగాల నేను క్లయింట్ సర్వ్ చేస్తున్న ప్రాబ్లం వస్తే మీరు హెల్ప్ చేయాలి, లేదంటే నా బిజినెస్కి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రమే డబ్బులు కట్టి జాయిన్ కండి. అదర్వైజ్ మీరు హ్యాపీగా యూట్యూబ్లో చేసుకున్నా సరిపోతుంది. దిస్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ అబౌట్ దిస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. జీవన్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? No, nothing, sir. క్లియర్ కదా? సో మీరు ఆలోచించుకోండి. 24th బ్యాచ్ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీకు శృతి కానీ సౌజన్య కానీ టచ్లో ఉంటారు, మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. ఓకేనా? Yeah, okay. రైట్. మీకు స్పెసిఫిక్గా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా రేపు మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు మా టీమ్ తోటి. సుబ్రహ్మణ్యం గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చలో. ఓకే జీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్. See you on 24th. Okay. Thank you, sir. Chalo. All the best. Bye bye.